డే 3 ఆఫ్ ఫుట్బాల్ వరల్డ్ కప్. ఈ రోజు ఫుట్బాల్ వరల్డ్ కప్లో టోటల్ 4 మ్యాచెస్ జరిగాయి. ఫస్ట్ మ్యాచ్ ఖతార్ వర్సెస్ స్విట్జర్లాండ్, అండ్ దెన్ బ్రెజిల్ వర్సెస్ మొరకో, హైతీ వర్సెస్ స్కాట్లాండ్, అండ్ దెన్ లాస్ట్ ఆస్ట్రేలియా వర్సెస్ టర్కీ. ఫస్ట్ మ్యాచ్లో ఖతార్ వర్సెస్ స్విట్జర్లాండ్ మ్యాచ్లో స్విట్జర్లాండ్కి 17th మినిట్లోనే పెనల్టీ వస్తుంది. వాళ్ళు ఆ పెనల్టీని గోల్ కన్వర్ట్ చేసి మిగతా మ్యాచ్ మొత్తం డామినేట్ చేస్తారు. బట్ ఖతార్ 94th మినిట్లో గోల్ కొట్టి ఈక్వలైజ్ చేస్తుంది. సో ఆ మ్యాచ్ 1-1గా డ్రాగా ఎండ్ అవుతుంది. అండ్ దెన్ మోస్ట్ అవైటింగ్ మ్యాచ్ బ్రెజిల్ వర్సెస్ మొరకో. అందరూ బాగా ఎగ్జైటింగ్ ఉంటుంది అనుకున్నారు, బట్ ఫైనలీ 1-1తో మ్యాచ్ డ్రా అయింది. బ్రెజిల్ కానీ ఇట్లనే ఇదే పర్ఫార్మెన్స్తో ఆడితే వాళ్ళు సెమీఫైనల్ కాదు కదా, రౌండ్ ఆఫ్ 16 ఆర్ క్వార్టర్ ఫైనల్స్లోనే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ మొరకోని కూడా అండర్ ఎస్టిమేట్ చేయకండి. వాళ్ళు టాప్ 10 టీమ్. లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్లో వాళ్ళు సెమీఫైనల్స్కి వచ్చారు. సో డోంట్ అండర్ ఎస్ట్ మొరకో. సో వాచ్ అవుట్ ఫర్ మొరకో యాజ్ వెల్ ఈ వరల్డ్ కప్లో. అండ్ దెన్ థర్డ్ మ్యాచ్ హైతీ వర్సెస్ స్కాట్లాండ్. స్కాట్లాండ్ 1998 తర్వాత ఫస్ట్ టైం వరల్డ్ కప్ ఆడుతుంది. సో ఆల్మోస్ట్ ఆఫ్టర్ 28 ఇయర్స్ వాళ్ళు ఫస్ట్ వరల్డ్ కప్ ఆడుతున్నారు. అండ్ ఫస్ట్ మ్యాచ్లోనే వాళ్ళు ఈసారి 0-1తో మ్యాచ్ గెలిచారు. అండ్ నాకు తెలిసి 1990 తర్వాత వాళ్ళు వరల్డ్ కప్లో మ్యాచ్ గెలవడం ఫస్ట్ టైం. సో యా, స్కాట్లాండ్ మేడ్ ఎ గ్రేట్ కంబ్యాక్. అండ్ దెన్ లాస్ట్ మ్యాచ్ వచ్చేసి ఆస్ట్రేలియా వర్సెస్ టర్కీ. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి ఆస్ట్రేలియా 2-0తో టర్కీ పైన గెలుస్తుంది. సో ఇది ఈ రోజు వరల్డ్ కప్లో జరిగిన మ్యాచెస్. సో మీకు కానీ మా కంటెంట్ నచ్చితే మేక్ షూర్ యూ విజిట్ అవర్ ప్రొఫైల్ అండ్ ప్లీజ్ ఫాలో అస్.